ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకులు ఉన్నారండి. అయితే తండ్రికి ఆ కొడుకు అంటే ఎంతో ఇష్టం. కొడుకు కూడా తండ్రి అంటే ఎంతో మక్కువ, ఎంతో ప్రేమగా ఉండేవారు. ఒకరోజు ఆ కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఒక బొమ్మ కావాలి, నువ్వు పడేస్తున్న ఈ చెక్క పేళ్ళన్నీ నాకు ఇవ్వవా, నాకు కొన్ని చెక్క పేళ్ళు తెచ్చిపెట్టవా అని ఎంతగానో బ్రతిమలాడతాడు. అయితే తండ్రి కొడుకుని, నీకు ఏం చేతవు నాన్న, వద్దులే అని ఎంతో వారిస్తాడు. లేదు నాన్న నాకు కావాలి, ప్లీజ్ నాన్న అని బ్రతిమలాడతాడు. అయితే ఒకరోజు కొడుకు అడిగినట్లుగానే అనేక చెక్క ముక్కలు తీసుకొచ్చి ఆ కుమారుడికి అందిస్తాడు. అయితే కుమారుడు ఎంతో రోజులుగా ఒక బొమ్మని చెక్కుకుంటాడండి. తనకి ఇష్టమైన రూపంలో ఒక బొమ్మని చెక్కుకుంటాడు. తనకి ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినట్లుగా ఒక బొమ్మని తయారు చేస్తాడు. ఆ తయారు చేసిన బొమ్మని ప్రతిరోజు చూసుకుంటా తెగ మురిసిపోతూ ఉంటాడు. ఆ కొడుకు తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ కొడుకు ఆ బొమ్మను ప్రేమిస్తున్నది చూసిన తండ్రి కూడా ఆశ్చర్యపోతాడు, ఇంత చక్కగా చేశాడో బొమ్మ అని. అయితే ఒకరోజు అనుకోకుండా పెద్ద పెను తుఫాను లాగా వచ్చి ఆ గుడిసంతా కొట్టివేస్తూ ఉన్నప్పుడు ఇతని చేతిలో ఉన్న ఆ బొమ్మ మిస్ అయిపోతుంది. అయితే ఆ బొమ్మ పోతుంది. కొడుకు చాలా ఏడుస్తాడు. అయ్యో నా బొమ్మ పాడైపోయింది, నేను ప్రేమించాను, నేను ఇంత చక్కగా చేసుకున్నాను, ఆ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టమని ఆ కుమారుడు ఎంతో దుఃఖపడతాడు. అయితే తండ్రి ఓదారుస్తాడు. ఒకరోజు అనుకోకుండా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక వ్యాపారి ఒక కొట్టు కనిపిస్తుందండి. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వ్యాపారి ఒక బొమ్మని పెట్టి, ఆ బొమ్మ కొట్టుకి ఎదురుగా షోకేజ్లో పెట్టి అన్ని బొమ్మలు పెట్టి అమ్ముతూ ఉన్నప్పుడు ఈ బొమ్మను గుర్తుపట్టిన ఈ పిల్లోడు ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి, ఏమండి అది నా బొమ్మ, ఆ బొమ్మ నాకు ఇవ్వరా అని అడుగుతారు. ఎందుకంటే ఆ బొమ్మ ఇతను చేసుకున్న బొమ్మ అక్కడ షోకేజ్లో పెట్టున్నారు. అయితే ఈ కుమారుడు అడుగుతాడు, అది నా బొమ్మ? లేదు, ఇది నా బొమ్మ, నేను కొనుక్కున్నాను, ఇది నేను కష్టపడి కొని తీసుకొచ్చాను, ఇది నా బొమ్మ, కావాలంటే చేతనైతే డబ్బులిచ్చి కొనుక్కో అని ఆ వ్యాపారి చాలా కఠినంగా మాట్లాడతాడు ఆ కొడుకుతో. అయితే కుమారుడు ఆ రోజు నుంచి చాలా కష్టపడి మరి ఎట్లాగైనా సరే ఆ డబ్బు తీసుకుని వచ్చి అతని చేతిలో పోసి ఆ బొమ్మను తీసుకొచ్చుకుంటాడు. ఆ బొమ్మను తీసుకొచ్చుకొని, చూసావా, అప్పుడు నిన్ను చేశాను చెక్క పుక్కలతో, నేను ఎంతో నా చేతులతో అపురూపంగా చేశాను, అప్పుడు నా దానివే, ఇప్పుడు నేను డబ్బిచ్చి మరలా నిన్ను కొనుక్కున్నాను, ఇప్పుడు నా దానివే అని ఆ బొమ్మని పదే ముద్దాడుతున్నాడు. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ చెక్క ముక్కలతో చేసిన ఆ బొమ్మ యేసయ్య, ఆ కుమారుడు యేసయ్య. ఆ బొమ్మగా రూపింపబడినది నీవు నేనే. మనల్ని కూడా దేవుడు మన్ను తీసి ఆ మన్నుతో మనల్ని బొమ్మలను చేసి మనల్ని సృష్టించి తల్లి గర్భములో వేస్తారు. ఆ తర్వాత కొంతగా నువ్వు పెరుగుతూ ఉన్నప్పుడు, నువ్వు ఆయన కళ్ళ ముందు నువ్వు పెరుగుతూ ఉంటే నిన్ను చూసి ఎంతగానో సంతోషపడతాడు. అయితే అకస్మాత్తుగా సాతాను శోధన చేత నువ్వు పడిపోతావు, నువ్వు జారిపోతావు, నువ్వు పాపంలో కూరుకుపోతావు. ఏదో ఒక మిష చేత నువ్వు జారి పడిపోతూ దిగపడిపోతూ ఉన్న స్థితిలో నిన్ను చూసిన సృష్టికర్త అయిన యేసయ్య విపరీతంగా దుఃఖపడతాడు, బాధపడతాడు. అయితే సాతాను నిన్ను చేతిక్కించుకుంది కదా, సాతాను దగ్గరికి వెళ్తా, నా బిడ్డ నాకు ఇచ్చే అన్నప్పుడు ఆ బిడ్డకు వెల కావాలి. నేను కొనుక్కున్నాను, ఇదిగో తన పాపము చేసి నాకు బానిసైపోయింది, నాకు అమ్ముడు పోయింది, నేను ఇవ్వను అని సాతాను పలికినప్పుడు సాతాను చేతిలో తన రక్తమునే క్రయధనముగా అర్పించి నిన్ను కొనుక్కున్నాడు, తిరిగి నిన్ను సంపాదించుకున్నాడు. మొదట నిన్ను సృష్టించాడు, తర్వాత నిన్ను విమోచించాడు. ఇది కదా దేవుని యొక్క ప్రేమ. తప్పిపోయి పాడైపోయి పడిపోయిన నీ కొరకు ఆయన మూల్యాన్ని చెల్లించాడు. కొరింథీ పత్రికలో సెలవిచ్చినట్లుగా విలువ పెట్టి కొనబడ్డావు నువ్వు, విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు దేవుడు. ఇక నీవు నీ సొత్తు కాదు. ఎప్పుడైతే దేవుడు నిన్ను కొనుక్కున్నాడో ఇక నువ్వు ఆయన సొత్తు, ఇక నువ్వు ఆయన బిడ్డవి, ఇక నువ్వు ఆయన చెప్పినట్లుగా వినాలి. ఎందుకంటే నీ కొరకు ఆయన మూల్యాన్ని చెల్లించాడు. కాబట్టి ఎవరైతే మూల్యము చెల్లించి నిన్ను విడిపించి విమోచించాడో ఆయనే నీకు తండ్రిగా ఉన్నాడు. ఆ నిత్య రాజ్యంలోనికి నిన్ను తీసుకెళ్లాలంటే ఆయనకు తగినట్లుగా నువ్వు బ్రతకాల్సిందే. అప్పుడు నా దానివే, ఇప్పుడు నా దానివే అని ఆ పోయిన ఆ బొమ్మను చూసి ఆ కుమారుడు ఎంత సంతోషిస్తూ ఉన్నాడు. పాడైపోయి జారిపోయి పడిపోయి పాపలోకంలో కూరుకుపోతున్న నిన్ను చూసి కూడా నిన్ను విమోచించిన తరువాత, నిన్ను ఒకప్పుడు పుట్టించాను, ఇప్పుడు నేను మరలా బ్రతికించుకున్నాను, నువ్వు ఇప్పుడు నా దానివి అని ఆనందంతో నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి దేవుని పాదాల దగ్గరికి వస్తావా ప్రియబిడ్డ?
దేవుడు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆలస్యమైతే ఏమైపోతామో, కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుంటావు కదా. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక.